వీక్షకులందరికీ నమస్కారం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు మార్చి నెల 6వ తారీఖు బుధవారము. ఈరోజు సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 6:03. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. ఈరోజు ఏకాదశి తిథి. సాధారణంగా ఏకాదశి తిథి మనకి చాలా ప్రాముఖ్యత. ఆ ఏకాదశికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరుకు తగ్గట్టు ఆ ఏకాదశి వ్రతాన్ని మనం ఆచరిస్తే ఇహలోకంలోనూ పరలోకంలోనూ మనకి విపరీతమైనటువంటి సౌఖ్యము, అలాగే భగవంతుడి యొక్క సాయుధ్యము, సాన్నిహిత్యము, అలాగే సారూప్యము అనేటువంటి రకరకాలైనటువంటి మోక్ష మార్గాలు కలుగుతూ ఉంటాయి. ఇందులో ఈరోజు ఉన్నటువంటి ఏకాదశికి విజయ ఏకాదశి అనేటువంటిది పేరు. మాఘమాసంలో బహుళ పక్షంలో, శుక్లపక్షంలో భీష్మ ఏకాదశి, జయ ఏకాదశి మనం జరుపుకున్నాం. కృష్ణపక్షంలో విజయ ఏకాదశిని మనం జరుపుకోబోతూ ఉన్నాం. అయితే ఈ ఏకాదశి తిథి రాత్రి 12:07 వరకు ఉన్నది. బుధవారము విష్ణు సంబంధమైనటువంటి రోజు. విష్ణుమూర్తికి బుధవారం చాలా ప్రీతి అయినటువంటి రోజు. ఆ బుధవారం నాడు ఏకాదశి కలిసి రావడం విష్ణుమూర్తికి ఎలా ఇష్టమండి, శనివారం కదా అనుకుంటారేమో. బుధగ్రహం అధిదేవతగా ఉన్నటువంటి ఈ రోజున బుధుడికి అధిదేవత, ప్రత్యధ దేవత విష్ణువు నారాయణులే. కాబట్టి ఈ విష్ణు సంబంధమైనటువంటి రోజున ఏకాదశి రావడం, అందులోనూ మనం ఉపవాస దీక్షలను ఎక్కువగా ఆచరిస్తూ ఉంటాం. ఈ ఏకాదశి రోజున ఉపవాస దీక్ష చేయడం వల్ల విజయం కలుగుతుంది. ఈ దేనిలోనండి, చదువులో విజయం కలుగుతుంది, పరీక్షలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు, శత్రువులపై విజయాన్ని సాధించగలుగుతారు. జీవితంలో విజయాన్ని సాధించడానికి ప్రతి పనికి కూడా ఈ ఏకాదశి ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎవరైనా ఉపవాస దీక్షలు చేస్తే చాలా మంచి ఫలితం సిద్ధిస్తుంది. దీని తర్వాత రోజున తిలద్వాదశి అంటారు. దాని గురించి కూడా మనం రేపు చెప్పుకుందాం. అయితే ఈరోజు వ్యతిపాత యోగం ఉన్నది. కాబట్టి ఈ వ్యతిపాత యోగం ఎప్పటి వరకు ఉన్నది? సూర్యోదయాత్తు 3 గడియల కాలం ఉన్నది. అంటే ఆల్మోస్ట్ 1:30 సమయం. ఆ సమయాన్ని మాత్రం వదిలిపెట్టాలి శుభ కార్యక్రమాలకి. అలాగే ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 10:48 వరకు ఉన్నది. పూర్వాషాఢ నక్షత్రం 10:48 తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. అది శాంతి నక్షత్రం కాదు. కాబట్టి ఇవి రెండు కూడా నవజాత శిశువులు ఎవరైనా పుడితే వారికి శాంతి ప్రకరణాలు అవి కూడా అవకాశం ఉండదు, అక్కర్లేదు. అలాగే వ్యతిపాత, వరియాన్, భవ, బాలువా అనేటువంటి యోగ కరణాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు అమృతకాలం ఉదయం 47:41 లగాయతు 9 వరకు కూడా అమృతకాలం ఉన్నది. అలాగే ఈరోజు పునరమృత కాలం తెల్లవారుజామున, అంటే రాత్రి తెల్లవారుజామున 3:41 లగాయతు 5:13 వరకు కూడా ఉన్నది. అయితే ఈరోజు దుర్ముహూర్తం ఉంటుంది బుధవారం నాడు. కాబట్టి ఒకసారి ఉంటుంది. పగలు 10:48 లగాయతు 12:34 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. ఆ సమయాన్ని వదిలిపెట్టాలి. అలాగే ఈరోజు వర్జ్యం ఉన్నది. సాయంత్రం 6:28 లగాయతు 8:01 వరకు కూడా వర్జ్యకాలం ఉన్నది. వర్జ్య దుర్ముహూర్తాలని వదిలిపెట్టి మనం ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే ప్రత్యేకించి ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం చేయకూడదు. ఎవరైనా ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే వారు ఒకంత తూర్పుకి వెళ్ళి ఉత్తరానికి వెళ్ళడం ద్వారా వారసులాది దోషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి బుధగ్రహం ప్రస్తుతానికి ఆయన మీనరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన అనుకూలించేటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో, అనగా వృషభ రాశి కానివ్వండి, అలాగే తులారాశి కానివ్వండి, వృశ్చిక రాశి, ధనురాశి, అలాగే కుంభరాశి, వీళ్ళకి విశేషంగా ఈరోజు శుభ ఫలితాలు వస్తాయి. అలాగే ఈరోజు చంద్రబలాన్ని పరిశీలన చేస్తే ఈరోజు ధనురాశి వారికి, అలాగే కుంభరాశి వారికి, మీనరాశి వారికి, అదే మాదిరిగా కర్కాటక రాశి వారికి, తులారాశి వారికి చాలా సానుకూలంగా ఉంటుంది. ధనురాశితో సైతంగా వారికి మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు చక్కగా విజయ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేస్తూ, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉపవాస దీక్షను చేయడం ద్వారా అన్నిట్లోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. స్వస్తి.